నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కీలకమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 12వ పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల విడుదల, అలాగే మధ్యంతర భృతికి సంబంధించిన అంశాలు ఇప్పటికీ ప్రభుత్వం పరిష్కరించని విషయాలుగానే ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ స్పష్టమైన చర్యలు ఇంకా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిల్ జేఏసీ రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలపై అసంతృప్తి. మంగళవారం ఏపీఎఫ్ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు సిహెచ్ గారు జె ప్రవీణ్ కుమార్ గారి అధ్యక్షతన చర్చలైతే కొనసాగాయి. ఈ సందర్భంగా జేసీ రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగులను మభ్యపెట్టి వారికి రావాల్సిన బకాయిలను చెల్లించకుండా మోసం చేసిందని ఆక్షేపించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని కూడా తీవ్రంగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కేబినెట్ సమావేశంలోనూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చ జరగలేదని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చి 12వ వేతన సంఘాన్ని నియమించడం, మధ్యంతర భృతి ప్రకటించడంపై కేబినెట్‌లో చర్చ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 27% మధ్యంతర భృతి ప్రకటించాలి. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయుల ప్రతినిధులు ఇప్పటికే 27% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయడం, ఉద్యోగులకు న్యాయం చేయడమే ప్రభుత్వ బాధ్యత అని హెచ్చరిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంపై ఉద్యోగుల అంచనాలు. ఈ నెల 17న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల కోసం కీలకంగా మారనుంది. ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించే దిశగా ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనే అంశంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు కొంత ఊరట లభించనుంది. లేని పక్షంలో ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను గంభీరంగా పరిగణించి 12వ పీఆర్సీ, డీఏ బకాయిల విడుదల, 27% మధ్యంతర భృతిపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేని పక్షంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మరింత ఉధృతంగా తమ ఆందోళన కొనసాగించే అవకాశం అయితే ఉంది.